హాయ్ గైస్, హరే కృష్ణ, జై శ్రీరామ్ రూపాత్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి నేను గోబీ మంచూరియా చేయాలనుకుంటున్నా. అందుకే మీకు కూడా చూపించాలనుకున్నా. నేనైతే ఫస్ట్ కార్న్ ఫ్లోర్ యూజ్ చేసేసుకున్నాను, ఆ తర్వాత రైస్ ఫ్లోర్ కూడా యూజ్ చేసేసుకున్నాను. రైస్ ఫ్లోర్ ఎందుకంటే క్రిస్పీగా వస్తుందండి గోబీ అయితే కన్నా, దానికోసం అనమాట. చాలా బాగుంటుంది అనమాట. బేసన్ కూడా యూజ్ చేశాను అనమాట. ఇంకా సాల్ట్, చిల్లీ పౌడర్, ఇంకా నేనైతే అన్ని మసాలాస్ ఒక బౌల్లోనే మిక్స్ చేసేసుకొని డైరెక్ట్ యాడ్ చేసేసుకున్నాను అనమాట. అలా అయితే చాలా ఈజీగా ఉంటుంది, దానికోసం అలా చేశాను. మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే మీరు యాడ్ చేసేసుకోండి. నా టేస్ట్కి ఇది ఎనఫ్ అనిపించింది గోబీకి. మీకు ఏదైనా కావాలంటే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ పౌడర్స్లో అయితే అన్నిట్లో కూడా ఆ గార్లిక్ అయితే లేదండి. ఎందుకంటే అంత స్పెసిఫై చేసి చెప్తున్నా అంటే కృష్ణయ్య ఆనియన్ గార్లిక్ లేని ఫుడ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడనమాట. దానికోసం నేను స్పెసిఫై చేసి చెప్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా కృష్ణయ్యకి ఆఫర్ చేయాలంటే ఆనియన్ గార్లిక్ యూస్ చేయకుండా చేసేయండి. మేమైతే రోజు ప్రసాదమే తింటాము. అది కూడా మీరు కూడా అలా చేయాలి అనుకుంటే చేసేయచ్చు అనమాట. కృష్ణయ్యకు జస్ట్ ఒక గ్లాస్లో వాటర్ పెట్టి తులసి లీఫ్ పెట్టి కూడా మీరు ప్రే చేస్తే కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాడండి. ఏదైనా ప్రేమతో చేస్తే చాలు. భగవద్గీతలో శ్లోకం కూడా ఉంటుంది కదా, పత్రం పుష్పం ఫలం తోయాం యోమే భక్త ప్రయచ్చతి అంటారు కదా, అలా అనమాట. ప్రేమతో మీరు ఏది చేసినా మనస్ఫూర్తిగా ఆయన స్వీకరిస్తాడండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కృష్ణ ప్రసాదాన్ని ఏదో ఒక విధంగా స్వీకరించాలి అనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. అక్కడైతే కన్నా గోబీ అన్నీ ఫ్రై చేసేసి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత యాడ్ కూడా చేసేస్తున్నాను అన్నీ. అసలు కలర్ కూడా చూడండి చాలా మంచిగా వచ్చింది కదా. నేనైతే కలర్ కూడా యూజ్ చేయలేదండి, డైరెక్ట్ అలానే జస్ట్ చిల్లీ పౌడర్ మాత్రమే యూజ్ చేశాను. నేను ఎటువంటి కలర్ కూడా యూజ్ చేయలేదు, నాకైతే అవసరం లేదనిపించింది. అందుకు నేను ఏది యూజ్ చేయలేదన్నమాట. ఇక్కడైతే కన్నా ఇంకా మీకు చూపించే చేస్తున్నాను. అసలు చాలా మంచిగా వచ్చింది కదా. అంతే కదా, ఎవరి కోసం చేసాం మనం, కృష్ణయ్య కోసం కదా. ఇంకెందుకు రాదు, అది చాలా మంచిగా వచ్చేసింది అనమాట. రావడం కూడా అది ఇంకా నా ఫేస్లోనే కనబడుతుంది కదా, ఆనందం అంతా బాగా వచ్చిందనేసి. నేనైతే తులసి లీఫ్ తీసేసుకొని కృష్ణయ్యకి అయితే ఆఫర్ చేశాను మంచిగా అనమాట. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళందరం కలిసి కూర్చొని తింటూ ఉన్నాము. ఇంతకంటే ఇంకేం కావాలండి. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. మీకు కన్నా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జై శ్రీరామ్.